స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇదిన మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసేటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తమును నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభని చెప్పి వాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పౌలు తీతుకు తను ఏ విధంగా ఎంత గొప్పగా పరిచయం చేస్తున్నాడో ఈ భాగంలో మనం గమనించగలుగుతాం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ చివరిగా తీతుకి ఒక మాట చెబుతున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునగాక అంటాడు. మన ప్రభువు మన పక్షాన కృప చూపించేవాడు, కనికరాన్ని కనపరిచేవాడు, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. తీతుకు మాత్రమే కాదు, నేటి ఆయన బిడ్డలము, ఆయన విశ్వాసులమైనటువంటి మనందరి పక్షాన కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ దినం మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపే. మనం ఆరోగ్యంతో, ఆయుష్తో, సజీవులుగా, కుటుంబంతో, మన బాధ్యతలతో కొనసాగుతున్నామంటే, ఈనాడు మన జీవిత మనుగడ అనేటువంటిది ముందుకు సాగుతుందంటే ఆయన కృప మన మీద ఉన్నది అనేటువంటిది మర్చిపోవద్దు. ఆయన కృప మన మీద కృమ్మరించబడుతున్నది. ఈ కృపాయుగంలో ఉన్నామనేటువంటి సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు, విస్మరించవద్దు. ఇంకో తలంపు అక్కడ రెండో మాట ఏంటంటే కనికరము అంటాడు. కనికరం. ఈనాడు ఎవరి మీద ఎవరికి కనికరం పుట్టట్లేదు. మనకంటూ మనది మనమే, నేనే బాగుండాలి, మేమే బాగుండాలి అనేటువంటి పరిస్థితే. ఎదుటివారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎదుటివారి మీద ఈసుమంత కనికరం చూపించేటువంటి మనస్సు, అలాంటి మనస్తత్వం అనేటువంటిది మనలో కోల్పోతున్నాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మన మీద కనికరం చూపిస్తూనే ఉన్నాడు. అంటే మనల్ని చూసి జాలిపడుతూనే ఉన్నాడు. మనం అనుభవిస్తున్న పరిస్థితులన్నీ చూస్తున్నాడు ఆయన. మన దుఃఖాన్ని చూస్తున్నాడు, మన వేదన చూస్తున్నాడు, మన నిట్టూర్పులు చూస్తున్నాడు, మన సమస్యలను చూస్తున్నాడు, మన ఇబ్బందులు చూస్తున్నాడు. మనం ఆనందంతో మరి తొలతూగేటువంటి పరిస్థితులను కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్నిటిని బట్టి కూడా మన మీద కనికరపడుతున్నాడు. మూడో సత్యం, ఆయన నిత్యం మనకి సమాధానాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఈ లోకంలో ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళిన సమాధానం దొరకటం లేదు, సమాధానమే లేదు. ఎటు చూసిన దుర్మార్గత, దౌర్జన్యం, ద్రోహాలు అనేటువంటివి నేటి కాల పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కానీ మన ప్రభు సమాధానకర్త. మనకి ఆయన సమాధానాన్ని ఇవ్వటానికే, మనల్ని సమాధానంతో నడిపించడానికే వారసులుగా, సమాధానానికి వారసులుగా చేయటానికి మన ప్రభు ఇష్టపడుతున్నాడు. అటు రీతిగా ఆయన కృప నిరంతరం మనం పొందుకుంటూ, ఆయన కనికరాన్ని మనం నిత్యం అనుభవిస్తూ, ఆయన అనుగ్రహించేటువంటి సమాధానంతో ముందుకు సాగించుటకు పరిశుద్ధాత్మ నిత్యం మనతో ఉండి బలపరుస్తూ నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగినటువంటి మా యేసు స్వామి, మీకు వందనాలు ప్రభువా. దేవా,
పౌలు భక్తుడు నా తండ్రి తీతుకు రాస్తున్నప్పుడు నాయన మీ యొక్క దేవా వ్యక్తిత్వాన్ని, దేవా మీ మిమ్మల్ని గురించినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు ప్రభు మీలో దాగినవి, దేవా తను అనుభవించినవి పరిచయం చేస్తూ తీతుకు జ్ఞాపకం చేశాడు. దేవా నిజమే నా తండ్రి, మా జీవితంలో కూడా నాయన దేవా మీ కృపను, మీ కనికిరాన్ని, మీ సమాధానాన్ని నిత్యం మాకు అనుగ్రహిస్తున్నాయన. మా పక్షాన మీరు విస్తరింప చేస్తున్న తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. మేము నాయన ఈరోజు ఇలా ఉన్నామంటే దేవ మీ కృపే, మీ కనికరమే, మీరు అనుగ్రహించుతున్నటువంటి సమాధానమే ప్రభా. దేవా ఇది మేము గుర్తిరుగుతున్నా తండ్రి, మా ముందున్నటువంటి మా ప్రయాణంలో నా ప్రభా మీ ద్వారా నాయన వీటిని మేము పొందుకుంటూ, మేము అడిగి నాయన అనుభవిస్తూ నాయన ముందుకు సాగించడానికి కృప దయచేయండి. దేవా ఈ లోక అధికార అపవాది నాయన ఎన్నో రకాల అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు నా తండ్రి వాటిని ఎదుర్కోగలిగినటువంటి సర్వాంగ కవచాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయం నేను టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారిపై నా తండ్రి మీ అతీతమైన ఉన్నతమైనటువంటి కొలతలేనటువంటి మీ కృపను కుమ్మరిస్తున్నాయన. అయ్యా మీ యొక్క కనికరాన్ని, మీ సమాధానం నిత్యం వారికి అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.